ఫ్రెండ్స్, ఈ ఫోన్ వచ్చేసి వివో Y35 ఈ మోడల్. యాక్చువల్గా ఇది పైన డిస్ప్లే ఏం కాదు, టచ్ పగిలిపోయింది. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఈ టచ్ చేంజ్ చేసుకునే బదులు మనము కాంబోనే చేంజ్ చేసుకుందామని అనుకుని కాంబో తెచ్చిపెట్టాను. ఇది బయట. యాక్చువల్లీ ఇది బయట కాకుండా మన ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే బయట వేలు పెట్టి చేయించుకునే బదులు మనమే తక్కువ బడ్జెట్లో మనమే చేసుకుందామని కంటెంట్తో ఈ వీడియో తీస్తున్నాను. లో బడ్జెట్లో మనకు టచ్ కాంబో అన్నీ దొరుకుతుంది. అది ఎట్లా దొరుకుతుంది ఏం లేదని తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు ఎలా చేయాలనేది చూపిస్తే స్టెప్ బై స్టెప్ చూడండి. యాక్చువల్గా ఇది టచ్ డిస్ప్లే కదా. అయితే ఫస్ట్ దీన్ని తీయడానికి మనం ఏం చేయాలంటే మన దగ్గర హీటర్ ఆర్ లైటర్ ఉన్నప్పుడు దాంతో హీట్ చేసుకొని, అంటే సపోజ్ మీరు ఇలా ఉంది కదా, ఇట్లా హీట్ చేసుకొని మనం సైడ్కి ఫస్ట్ ఇట్లా హీట్ బాగా అంటే మరీ అంత హెవీ కాకుండా హీట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఓపెనర్ ఉంటుంది కదా, ఓపెనర్తో మెల్లగా ఇది మొత్తం తీసేసుకోవాలి. యాక్చువల్లీ నేను తీసేసిన, చూపిస్తాను మీకు కూడా. అయితే దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకొని బ్యాటరీ తీసేసి తర్వాత ఈ స్టిక్కర్ ఉంటుంది వెనకాల, ఈ స్టిక్కర్ తీసేస్తే ఇక్కడ 3 స్టిప్స్ ఉంటుంది. ఒకటి డిస్ప్లేది, ఒకటి కింద ఛార్జర్ది, ఇంకోటి వచ్చేసి బ్యాటరీది. ఇది అయితే మనం ఏం చేయాలంటే ఇది డిస్ప్లే చేంజ్ చేస్తున్నాం కాబట్టి డిస్ప్లే తీసేయాలి. ఆల్రెడీ నేను తీసేసినా కాబట్టి ఇగో ఇలా పాత తీసేసినామా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో కొత్తది పెట్టాలి. ఇది కొత్తది చూడండి. మేము 800లో తెచ్చుకునేది డిస్ప్లే. 800 పడ్డది హోల్సేల్లో. 800 డిస్ప్లే కదా, 800ని తక్కువ బడ్జెట్ కాబట్టి మనకు దీనికి వారంటీ గ్యారంటీ ఏమి ఇయర్ ఉంది. మనం ఆడ చెక్ చేసుకుని తీసుకొని రావాలి పని చేస్తుందా లేదా అని. ఒకవేళ పని చేయకుంటే అక్కడనే రీప్లేస్ చేసుకుని వేరే తెచ్చుకోవాలి. యాక్చువల్ మొత్తం చెక్ చేసుకుని తీసుకొని వచ్చాను, అంత బాగుందని తర్వాతనే తీసుకుని వచ్చినాం. హోల్సేల్లో ఏంటంటే మీకు వారంటీ గ్యారంటీ ఏమి ఇయ్యరు. వర్క్ చేసి తీసుకెళ్ళాలి, లేకుంటే చేంజ్ చేసుకోవాలి. అట్లా అందుకే తక్కువ ఉంటుంది. మనం ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనం, అంటే ఇది డిస్ప్లే పని చేస్తుందా లేదా. ఆల్రెడీ నేను చెక్ చేసినాను. మీకు ఇట్లా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బ్యాటరీ డిస్ప్లే ఉందిగా, డిస్ప్లే స్ట్రిప్స్ అన్నీ కరెక్ట్ సెట్ చేసుకోవాలి, అవుతుందా లేదా కరెక్ట్గా. లేకుండా మన డిస్ప్లే ఆన్ కాదు. మనం ఏం చేయాలంటే ఈ బ్యాటరీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టి మనం ఇది ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆన్ అయిపోయింది. చూసారా, ఆన్ అయిపోయింది. మనకి పెద్ద హార్డ్ ఏం కాదండి. చాలామంది అంటారు హార్డ్ మొబైల్ షాప్లో కొద్ది చాలా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు కాకుండా మనమే మన ఓన్లో ఇంట్లో చేసుకోవచ్చు, పెద్ద ఏం లేదు. దానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే చెప్తా. అది పెద్ద ప్రాబ్లం ఏం కదండి, మొబైల్ షాప్లో ఏడైనా దొరుకుతుంది. ఇది ఒకటి వచ్చి స్క్రూ డ్రైవర్ నట్స్ ఓపెన్ చేయడానికి. ఇది ఒకటి ఏంటంటే మనకి సేఫ్టీ కోసం ఇది ఓపెనర్ లాగానే, బయట మనకు ఓపెనర్ కూడా దొరుకుతుంది. బట్ నా దగ్గర ఓపెనర్ లేదు కాబట్టి దీంతో మేనేజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గమ్ అండి. ఈ గమ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఉంటుంది. నా ఫోన్ బ్లాక్ కాబట్టి బ్లాక్ తెచ్చుకున్నా. చూడండి, ఇలా మనం ఓపెన్ చేసుకుని గమ్ పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలి ఏం లేదని చూపిస్తా చూడండి. అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే దీనిపైన ఇలాంటిది ఒకటి ఉంటుందండి, కవర్ అంటే ఇది మనం దీని నట్స్తోన ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకి స్ట్రిప్స్ అనేది కనిపిస్తాయి. కనిపిస్తుందని ఈ స్ట్రిప్స్ అనేది కనిపిస్తాయి. అంటే ఫస్ట్ ఈ కవర్ ఉంటుంది కాబట్టి నట్స్తోనే తీసేసి పక్క పెట్టుకొని నట్స్ కూడా పక్క పెట్టేసుకొని తర్వాత ఈ స్ట్రిప్స్ తీసేసుకోవాలి. ఒకటి మీకు కొంతమందికి చాలా వరకు తొందరగా తీస్తారు. అట్లా అన్నప్పుడు మీకు గుర్తు ఎలా పెట్టుకోవాలి ఏం లేదని తెలియనప్పుడు మనం ఏం చేసుకున్నాం, తీసేటప్పుడు వీడియో తీసుకొని పార్ట్స్ అనేది తీసేసిన తర్వాత మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఆ వీడియో ఎట్లా అయిపోయినాం ఎట్లా లేదని ఆ వీడియో రివైండ్ చేసుకొని దాని విధంగా ఫిట్ చేసుకున్నా సరిపోతుంది. కొంతమందికి తెలియదు కదా, ఆ విధంగా సొల్యూషన్ మీకు చెప్తున్నా. తర్వాత ఫోన్ ఆన్ అయింది చూడండి, మనం చెక్ చేసుకోవచ్చు. లాక్ పర్సనల్ కాబట్టి మీకు చూపించట్లేదు. నెక్స్ట్ ఓపెన్ అయింది, చూసారా. ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, లాగ్ అవుతుంది చాలా వరకు. దీన్ని కూడా కొద్దిగా సాఫ్ట్వేర్ చేయాలి. ఫస్ట్ మనం డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ చెకప్ చేసుకునేటప్పుడు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని టచ్ పనిచేస్తుందా లేదా అనేది చూసుకొని తర్వాత ఓకే అన్నప్పుడు ఇదంతా నేను చెక్ చేసి తీసుకొని వచ్చిన మీకు చూపించడం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని అవుట్ ఫిట్టింగ్ మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తే చూడండి.
ఇంకా చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాటరీ తీసేస్తున్నా, తర్వాత ఇది తీసేస్తున్నా మనం పెట్టిన స్టిప్. అయితే తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇంకో మనం చేతితో తీయకూడదండి. చేతితో తీస్తే మనకి ఈడ ఏడైనా ప్రాబ్లం ఉన్నా ఏడ కట్ అయినా మనకు పని చేయదు, మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి. అందుకే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే చిన్న పిన్నిస్ లాంటిది ఏదైనా ఉంటే దాంతో బ్యాక్ సైడ్తో కొద్దిగా ఇలా లేపితే వచ్చేస్తుంది మనకి. ఇంకా చూసారా ఇట్లా వచ్చేస్తుంది మనకి. అందుకే మనం చేతితో తీయకూడదు. చేతితో తీసి ఏంటంటే పక్కన సైడ్లో ఏడన్నా కట్ అయిపోయినా మనకి ఇది పనిచేయదు డిస్ప్లే కొత్తది. అందుకే మొన్న చిన్న పిన్నిస్ లాంటిది లేకపోతే ఇది కానీ ఏది దొరికినా సన్నది ఇలా చిన్న సైజులో ఈ షేప్లో ఉన్నది పర్లేదు మనకి. పిన్నిస్ అయితే ఇంకా బెటర్, అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. తర్వాత మనం ఇది ఓపెన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇది క్లీన్ చేసుకోవాలి. సైడ్కి గమ్స్ ఉన్నాయి కదా, చూడండి మంచిగా. సైడ్కి ఆల్రెడీ పాతది తీసినప్పుడు గమ్ ఉంటుంది కదా, ఈ గమ్ అనేది తీసేసుకోవాలి. ఈ గమ్ అనేది ఎలా తీసేసుకోవాలంటే మీ దగ్గర ఏమంటారు బ్లేడ్ లాంటిది లేకపోతే ఇలాంటి పిన్నిస్ ఉన్నా దాంతోన ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా. ఇంకో చూసారు కదా, ఇదే గమ్, ఈ బ్లాక్ గమ్ మొత్తం తీసేసుకోవాలి నీట్గా. ఎందుకంటే దీని మీద గమ్ వేస్తే మనకు డిస్ప్లే అనేది కొద్దిగా హైట్ కిందికి పైకి అవుతుంది. అందుకోసమని ఇది క్లీన్ చేసుకోవాలి మంచిగా. ఎంత నీట్ క్లీన్ చేసుకుంటే అంత మంచిది. నా దగ్గర బ్లేడ్ లేదు కాబట్టి దీంతోనే చేసుకుంటాను. బ్లేడ్ ఉంటే ఇంకా తొందర అయిపోతుంది మీకు. దీన్ని ఫార్వర్డ్ చేస్తాం మీకు. ఫార్వర్డ్ చేసినాక క్లియర్గా చూపిస్తే చూడండి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా తీసేసినాం మనం, ఏం గమ్ము లేకుండా ఎడ్జెస్ మొత్తం క్లీన్గా తీసేసినాం. తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని గమ్ముతో పేస్ట్ చేసేస్తాం. అంటే ఈ గమ్ ఉంది కదా, ఈ గమ్ముతో మనం ఈడున్న ఎడ్జెస్ ఉంది కదా లాస్ట్లో ఇక్కడ, ఈ ఎడ్జెస్ మొత్తం గమ్ముతో ఫిల్ చేసుకోవాలి. ఇలా లైట్గా, మరీ ఎక్కువ కాకుండా. ఎంత నిదానం చేసుకుంటే అంత బెటర్. మళ్ళీ కొద్దిగా అటు ఇటు అయినా మనకి ఏంటంటే సైడ్లో డిస్ప్లే ఉంది కదా, అది లేచిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్త చూసి ఫిట్ చేసుకోవాలి. లేట్ అయినా పర్లేదు, మనకి కొద్ది చూసుకొని చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి. కొద్ది సైడ్కి ఎక్కువైనా పర్లేదు, మనకి తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎట్లయితే బెటర్, ఈజీ అవుతుంది. అయిపోయింది కదా. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం ఇది గమ్కి గాలి పోకుండా దీన్ని క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ క్యాప్ గట్టి పెట్టుకోవాలి, ఎయిర్ పోకుండా మనకి. లేకుంటే ఎయిర్ పోతే గమ్ము గట్టి అయిపోతుంది, మన తర్వాత వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డిస్ప్లే ఉంది కదా, మనం డిస్ప్లే పేస్ట్ చేసేసుకోవాలి. మనం చూసుకున్నారా, ఇట్లా పేస్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు. ఏ రబ్బర్ బ్యాండ్ అయినా పర్లేదు. మనకి ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేది సెట్ కావడానికి కొద్ది ఆరే వరకు రబ్బర్ బ్యాండ్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకుంటా. ఇంకో చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ప్రెసెంట్కి అయితే నా దగ్గర బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఉంటాయి, ఎందుకంటే లేడీస్ వాడతారు కాబట్టి. మనం అది సెట్ చేసుకుంటే అయిపోయింది. ఇట్లా పైన ఎడ్జ్
కింద ఎడ్జ్ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇట్లా. మిడిల్ ఒకటి అండ్ పైకి వెళ్ళి కిందికి ఒకటి ఇట్లా ఈ సైజులో అండ్ ఈ సైడ్ ఒకటి. ఆల్మోస్ట్ 5 రబ్బర్ బ్యాండ్స్ పడుతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదన్నా పర్లేదు. ఈ 5 చాలనుకుంటే 5 కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్ చాయిస్. నేను 5 పెట్టుకుంటాను, ఎక్కువ వద్దని. ఇట్లా పెట్టేసుకున్నాగా ఇది ఆరే వరకు మనం వెయిట్ చేయాలి. ఇది ఆరిన తర్వాత మనం మొత్తం ఈ సైడ్కి ఉన్న గమ్స్ అన్నీ తీసేసుకొని మొత్తం ఫిట్ చేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆరిపోయింది మనకు. ఇంకా రబ్బర్ బ్యాండ్ చేసుకొని మనము ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఫిట్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉందో చూపిస్తే చూడండి మొక్కను. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి తీయాలి కరెక్ట్గా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, మనకు అది ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి తీసుకుంటూ చూసుకోవాలి ఇట్లా. ధనుష్ గారు చూడమ్మి. మన రబ్బర్ బ్యాండ్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇవి బ్యాక్ సైడ్ టేప్లా ఉంటాయి కదా, కరెక్ట్ సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ పెట్టేసుకోవాలి కరెక్ట్గా. బ్యాటరీ పెట్టేసుకున్నాం కదా, మనం బ్యాటరీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం డిస్ప్లే పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత మనకి ఇది ఉంది కదా పవర్ బటన్ది స్టిప్, ఈ స్టిప్ అనేది ఫస్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి దీనికి ఇలా ఎగ్జాక్ట్గా. పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే తర్వాత ఈ సైడ్కి ఇట్లా పెట్టేసుకొని తర్వాత సైడ్కి మెల్లగా, అంటే ఇది తెగిపోకూడదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. తెగిపోతే మళ్ళీ ఇది పని చేయదు బటన్స్ అనేది. తర్వాత మనం నట్స్ ఫిట్ చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని ఇట్లా. ఇక నట్స్ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది, మనకి అయిపోయినట్టు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు ఫ్రెండ్స్ మనకి. మనం ఫిట్ చేసుకున్నాం కదా నట్స్ అని మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాక్ ప్యానల్ మనం క్లోజ్ చేసుకోవాలి మెల్లగా. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి కూర్చుందా లేదా అనేది. ఎడ్జెస్ ఇట్లా చూసుకొని సరిగా ఇట్లా ఉంది కదా ఇవి ఎడ్జెస్, ఇవి కూర్చున్నాయా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఓకేనా?
అయిపోయింది ఫ్రెండ్స్, మనం ఫిట్ చేసుకున్నాం. తర్వాత మనం ఆన్ చేసుకుందాం. అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఆన్ చేసుకుంటే అయిపోయాయి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దాని మీద పేపర్ తీసేసుకుంటే మనకు క్లియర్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకంతే. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో మనకి. తక్కువ ఖర్చులో అయిపోయింది. మనకి టచ్ డిస్ప్లే చేంజ్ చేయడానికి నాకు అయిన బడ్జెట్ ఎంత అంటే 800 మనకి. నాకు హోల్సేల్లో దొరికింది కాబట్టి 800లో చేంజ్ చేసుకున్నాం మొత్తం. ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం సిమ్స్ వేసేసుకొని యూజ్ చేసుకుంటే అయిపోయాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది మొత్తం క్లియర్గా. కెమెరా కూడా చూపిస్తే చూడండి. చూసారా, ఇది ఫ్రంట్ కెమెరా. చూసారా, ఇంత బాగుంది. చూసారా, ఇది ఫ్రంట్ కెమెరా అండ్ ఇది బ్యాక్. ఇది ఫ్రంట్ కెమెరా, ఇందాక పెట్టింది బ్యాక్ కెమెరా. ఇంత బాగుంది, నో ప్రాబ్లం. ఏంటంటే నా ఫోన్ కొద్దిగా హ్యాంగ్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది. అంత బాగుంది. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని నేను ఫిట్ చేసుకున్నాను. ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి మనం చూసుకోవాలి. సౌండ్ చూసారా, సౌండ్ కూడా బాగానే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకే. హోమ్ కెమెరా, సైడ్ కెమెరా అంతా బాగుంది. సైడ్ బటన్, హోమ్ బటన్, వాల్యూమ్ బటన్ కూడా చూడండి. చూసారా, అంతా బాగుంది వాల్యూమ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా కావాలన్నా కామెంట్ అని నాకు చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి సందేశం ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో అంతే.